ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎస్ట్రాబ్లిష్ లవర్స్ అందరికీ ఎస్ట్రాబ్లిష్ ఛానల్ ద్వారా సంపత్ కుమార్ దంటూ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేయటం జరుగుతున్నది. మనం లోగా చెప్పుకున్న పలు విషయాలతో పాటు రీసెంట్గా చేసినటువంటి బర్త్ టైం రెక్టిఫికేషన్ ఇంపార్టెన్స్ గురించి ఆ వీడియోలో చెప్పాము. అది పలు రకాలుగా చేయొచ్చు అని చెప్పాము. బర్త్ టైం రెక్టిఫికేషన్ అది జ్యోతిష్యుడి పరిజ్ఞానానికి వదిలేసాము ఎట్లా చేయాలనేది. ఇప్పుడు అసలు నిజంగా బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయకపోతే జరిగే నష్టాలు ఏంటి అనేది ఇటు జ్యోతిష్యులకి, ప్రాక్టీసింగ్ జ్యోతిష్యులకి, ఈ క్లయింట్స్ ఎవరైతే నేటివ్స్ చార్ట్ తీసుకొని వస్తారో వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పేసి ఈ వీడియోలో కొత్త మెథడాలజీ ఒకటి, దాని గురించి ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తాను. మనము బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడానికి క్లయింట్ తీసుకొచ్చినటువంటి ఒక బర్త్ టైంని తీసుకొని, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని ఒక చార్ట్ తయారు చేస్తాం. ఈ చార్ట్ని నేను పోయిన వీడియోలో చెప్పినట్టు అది టెంటేటివ్ చార్ట్గా ముందర తీసుకున్నాము. ఎస్ట్రాలజర్ దగ్గరికి వచ్చిన ఒక జాతకుని యొక్క చార్టు టెంటేటివ్గా అనుకుందాము. ఆ చార్ట్ ప్రకారము అప్పటికి జరిగినటువంటి ఈవెంట్స్ ఏమన్నా సరిపోయినాయా లేదా అనేది ఒక చెక్ చేయాలా. ఆ చెక్ చేసిన తర్వాత ఫ్యూచర్ ఈవెంట్స్ కోసం పోవాలని దాంట్లో చెప్పాను. ఇప్పుడు అట్లాంటి విషయాన్ని మీ ముందర ఇప్పుడు ఒక చార్ట్ ద్వారా చెప్పాలనుకున్నాను. ఆ చార్ట్ ద్వారా చెప్పే ముందర ఆ చార్ట్లో మనం ఏమి చూడబోతున్నాము, ఎట్లా కరెక్ట్ చేయబోతున్నాము అనేది చెప్పాలంటే, ఇక్కడ మనకి క్లాసిక్స్లో చెప్పబడినటువంటి 64th నవాంశ, 64వ నవాంశ అనే విషయాన్ని ముందరగా మీకు ఇంట్రడ్యూస్ చేయాలా. అందరూ చదువుకున్నారు, శాస్త్రం తెలుసు కాబట్టి అందరికీ, జ్యోతిష్యులకు, ప్రాక్టీసింగ్ జ్యోతిష్యులు అందరికీ తెలుసు 64th నవాంశ ఎక్కడ ఉంటుందనేది. కాకపోతే మళ్ళీ ఒకసారి ఊరికే లైటర్ వేలో 64th నవాంశని గురించి పరిచయం చేస్తాను. ఒక జాతకుడి జన్మ లగ్నాన్ని తీసుకొని ఆ జన్మ లగ్నం నుంచి 8వ స్థానంలో D1 చార్ట్లో, అంటే నాటల్ చార్ట్లో 8వ స్థానంలో, నాటల్ చార్ట్లో 8వ స్థానంలో 64th నవాంశకు సంబంధించిన ప్లేస్ ఉంటుంది. అది మనం నవాంశ చార్ట్లో 64th నవాంశగా చూడాలి. అంటే నాటల్ చార్ట్లో 8వ భావంలో ఉన్న డిగ్రీలు, నాటల్ లగ్న డిగ్రీలకి 8వ భావంలో ఉన్న డిగ్రీలు నవాంశలో ఎక్కడ ఉన్నాయి అనేది మనం తీసుకున్నప్పుడు అది 64th నవాంశ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 64th నవాంశని కనుక్కోవటానికి 2-3 మెథడాలజీస్ ఉన్నాయి. ఒకటి లగ్నం నుంచి 64వ నవాంశ, 2 చంద్రుడి నుంచి 64వ నవాంశ, 3 అన్ని గ్రహాల నుంచి కూడా 64th నవాంశ క్యాలిక్యులేట్ చేయొచ్చు. చేయాలా అనుభవజ్ఞుడైన జాతక ఎస్ట్రాలజరు. కాబట్టి మీరు లగ్నం నుంచి, చంద్రుడి నుంచి మొదట చూసుకొని 64th నవాంశ చార్ట్లో ఏ ప్లేస్లో పడ్డదో చూసుకొని, దాన్ని ప్రిడిక్షన్ ఆల్రెడీ అయిపోయిన ప్రిడిక్షన్లు సరిపోయినాయి లేదా అని చూసుకొని, ఆ చార్టుని ఖచ్చితమైన చార్ట్గా నిర్ధారణ చేసిన తర్వాత ఆ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్కి వెళ్ళమని ఇందాక చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఒక చార్టు, ఆ చార్ట్లో 64th నవాంశ, ఆ పిల్లవాడికి జరిగినటువంటి ఈవెంట్స్, ఆ ఈవెంట్స్ టాలీ ఎందుకు కాలేదు, టాలీ చేయాలంటే ఎట్లా కరెక్ట్ చేయాలి, అది మీకు విపులంగా చెప్తాను. మీరు ఎవరన్నా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలంటే బర్త్ టైం అది నోట్ చేసుకోండి. ఒక జాతకుడు ఒక చార్ట్ వచ్చింది మన దగ్గరికి, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ 15/7/1900
15/7/1968, టైమ్ ఆఫ్ బర్త్ 23:35, అంటే రాత్రి 11:35. మధ్వ, రాజస్థాన్లో పుట్టారు. సో ఇతని చార్టు, అతని ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం మనం చార్ట్ కూడా తయారు చేస్తే అతన్ని మీనలగ్నం అయింది. దానికి 64th నవాంశ లగ్నం ఏమైంది అనేది మనం చేయాలా. ఇప్పుడు నవాంశ లగ్నము మకర లగ్నమైంది. మకర లగ్నమైనప్పుడు నవాంశ లగ్నం మకరంలో ఉంది, నవాంశ చంద్రుడు తులలో ఉన్నాడు. ఇప్పుడు మనము దీనికి 64th నవాంశని ముందర రాసి పెట్టుకోవాలి. బేసిక్గా నేటల్ చార్ట్లో లగ్నమేమో మీనం, నవాంశ లగ్నమేమో మకరం, నవాంశ చంద్రుడేమో తులలో ఉన్నాడు. ఇంతవరకు ఉంటే చాలా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నవాంశ లగ్నమును బట్టి 64th నవాంశ ఎక్కడ ఉంటుందో ఆ హౌస్ని టిక్ చేసుకోండి. నవాంశ లగ్నం ఏమని చెప్పాను నేను? మకరం అని చెప్పాను. మామూలుగా మీ అందరికీ తెలుసు 64th నవాంశ అంటే ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయక్కర్లా. నవాంశ లగ్నం నుంచి 4వ ఇల్లు 64th నవాంశ ప్లేస్మెంట్ అవుతుంది. సో నవాంశ లగ్నం మకరం అయింది కాబట్టి 64th నవాంశ లగ్నం ఏమవుతుంది? మకరం, కుంభం, మీనం, మేషం 4వది. కాబట్టి మేషము 64th నవాంశ అవుతుంది. ఈ అబ్బాయి ఇచ్చిన చార్ట్ పర్టికులర్స్ ప్రకారం నవాంశ చార్ట్లో 64th నవాంశ మేషంలో పడ్డది. ఓకే, ఇప్పుడు అట్లాగే చంద్రుడి నుంచి చూద్దాం. నవాంశ చంద్రుడి నుంచి. నవాంశ చంద్రుడు ఎక్కడ ఉన్నాడని చెప్పుకున్నాం? తులలో ఉన్నాడని చెప్పుకున్నాం. తులలో ఉంటే తుల నుంచి 4వ స్థానము నవాంశ చంద్రుడు యొక్క 64th నవాంశ స్థానం అవుతుంది. నవాంశ చంద్రుడు తులలో ఉంటే తుల, వృశ్చికం, ధనస్సు, మకరం. సో చంద్రుడి నుంచి నవాంశ ప్లేస్మెంట్ ఏదైంది? 64th నవాంశ ప్లేస్మెంట్ మకరం అయింది. సో ఈ 2 రాశుల్ని టిక్ చేసి పెట్టుకోండి మీరు. ఒకటి నవాంశ మకరం, నవాంశ మేషం. ఈ 2 రెండింటిని టిక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక రూల్ చెప్తాను. ఈ చార్ట్లో ఎట్లా వెరిఫై చేయాలా ఈవెంట్ని అంటే, రూల్ ఏం చెప్తుందంటే, వెనెవర్ ట్రాన్సిట్ రాహు ట్రాన్సిట్స్ ఓవర్ 64th నవాంశ, ట్రాన్సిట్ రాహు అనేవాడు 64th నవాంశ మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఫ్యూచర్లో ఆ జాతకునికి క్లోజ్ రిలేటివ్స్, ఈవెన్ లైఫ్ డెత్ జరగచ్చు, లైఫ్ ఇబ్బందులు జరగచ్చు, డెత్ లైక్ సిచ్యువేషన్ ఉంటుంది. 64th నవాంశ మీదకి రాహు వచ్చినప్పుడు ఒక మేజర్ లైఫ్ ఈవెంట్ ఉంటుంది. అది ఈవెంట్ డెత్ కూడా కావచ్చు అని రూల్ చెప్తున్నది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రాహు 64th నవాంశ మీదకి, అది లగ్నాత్తు 64th నవాంశ అవ్వచ్చు, చంద్రాత్తు 64th నవాంశ అవ్వచ్చు. ఈ రెండిట్లో దేనొక దాని మీదకి ట్రాన్సిట్ రాహు వచ్చినప్పుడు ఈ జాతకునికి ఒక కష్టకాలము, డెత్ లైక్ సిచ్యుయేషను, ఈవెన్ డెత్ కూడా జరగచ్చు ఇంట్లో, క్లోజ్ రిలేటివ్ది. సో ఇప్పుడు ఇందాక మీకు దగ్గర చార్ట్ పెట్టాను. మీనలగ్నం అయింది. ఈ మీనలగ్న జాతకుడికి నవాంశలో చెప్పాను, లగ్నము అది, చంద్రుడు ఎక్కడున్నాడో 64th నవాంశ ప్లేస్మెంట్ కూడా చెప్పాను. ఇప్పుడు ఈ జాతకుడు జరిగిన ఈవెంట్ని పరిశీలిద్దాము. ఈ జాతకుడు తల్లి 2006వ సంవత్సరం మేలో చనిపోయినారు. ఈ జాతకుని తల్లి 2006వ సంవత్సరం మేలో చనిపోయినారు. ఈ జాతకుడు తండ్రి 2024వ సంవత్సరంలో చనిపోయినారు. మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది, అబ్బాయి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే 2 క్లోజ్ రిలేటివ్స్ యొక్క డెత్ జరిగింది ఈ జాతకంలో. దీన్ని మనం పరిశీలన చేసి సరిగా లేకపోతే నవాంశ చక్రంని కరెక్ట్ చేసుకొని బర్త్ చార్ట్ని కరెక్ట్ చేసుకుంటే, బర్త్ టైం కరెక్ట్ చేసుకుంటే ఈ అబ్బాయికి ఫ్యూచర్లో జరిగే ఈవెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ చార్ట్లో చూద్దాం సరిపోయినాయా లేదా అని. ఈ రాహు, ఇందాక రూల్ ఏం చెప్పాను? రాహు ఆ ప్లేస్కి రావాలని చెప్పాను, నవాంశ 64th నవాంశ ప్లేస్కి.
కానీ మే 2006 సంవత్సరంలో, మే 2024 సంవత్సరంలో రెండిట్లో కూడా రాహు మీనంలో ఉన్నాడు. సంచారం, రాహు సంచారం మీనంలో ఉంది. మనకి 64th నవాంశ ఎక్కడొచ్చింది? లగ్నం నుంచి మేషంలో వచ్చింది. మేషంలో వస్తే చనిపోవాలి, చనిపోయే ఆస్కారం ఉంది, భయం ఉంది, ఓ డౌట్ ఉంది. కానీ ఇక్కడ ఎక్కడొచ్చింది? మీనంలో వచ్చింది. అంటే మేషంలో జరగలేదు, మీనంలో జరిగింది ఈవెంట్. సో ఎక్కడో తప్పు ఉంది ఈ చార్ట్లో. చార్ట్ ఇచ్చిన వాడు తప్ప, టైం తప్ప, ఇంకోటి తప్ప, కారణాలు ఏమన్నా కానీ ఈ చార్ట్లో కొన్ని తప్పు ఉంది. ఈ తప్పుని మనం అస్ట్రాలజర్గా కరెక్ట్ చేయగలిగితేనే నెక్స్ట్ చార్ట్, నెక్స్ట్ ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ చార్ట్ని కరెక్ట్ చేయాలా, ఇందాక నేను చెప్పిన పద్ధతుల్లో కరెక్ట్ చేయాలా. ఎట్లా కరెక్ట్ చేయాలా? మీనము 64th నవాంశ అవుతే ట్రాన్సిట్ రాహు మీనంలోకి వచ్చాడు కాబట్టి ఈ ఈవెంట్స్ జరుగుతాయి అనే రూలు 100కి 100% టాలీ అవుతుంది. కాబట్టి 64th నవాంశ మీనంలో పడాలా ఈ చార్ట్లో. ఈ చార్ట్లో కూడా 64th నవాంశ మీనంలో పడేట్టుగా మనం చూసుకోవాలి. మీనంలో పడాలి అంటే నవాంశ లగ్నం ఏమైంది? మకరం అయింది. మకరం అయితే ఏరిస్లో పడ్డాడు. అదే ధనస్సు అయితే, వెనక్కి అయితే ఆటోమేటిక్గా మీనంలో 64th నవాంశ పడుతుంది. కాబట్టి ఈ చార్ట్ని ఏం చేయాలా? మకర నవాంశ నుంచి ధనుర్నవాంశకి చార్ట్ని వెనక్కి జరపాలి. టైమ్ ఆఫ్ బర్త్, యాక్చువల్ టైమ్ ఆఫ్ బర్త్ని ధనుర్నవాంశకి జరిపితే నవాంశ లగ్నానికి ఆటోమేటిక్గా 64th నవాంశ వచ్చి మీనంలో కూర్చుంటుంది. ఈ రెండు ఈవెంట్స్ టాలీ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనము ధనుర్నవాంశకి జరపాలి అంటే ఏం చేయాలి? వెనక్కి జరుపుకోవాలి. టైం వెనక్కి జరుపుకుంటే ధనుర్నవాంశ అవుతుంది. కాబట్టి మీరు ఈ పుట్టిన టైంని కొద్దిగా కరెక్షన్ చేస్తే ధనుర్నవాంశ అవుతుంది. ఆ ధనుర్నవాంశ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఈ చార్ట్ మీద రిజల్ట్స్ మనం కరెక్ట్గా ఇచ్చినట్టయితే. కాబట్టి ఈ చార్ట్ని కరెక్ట్ చేశారు వాళ్ళు, కరెక్ట్ చేస్తే సరిపోయింది. కాబట్టి మనం కూడా అట్లా చేసుకోవాలనేది జ్యోతిష్యుడిగా మీ అందరికీ నేను సలహా ఇస్తున్నాను, సూచిస్తున్నాను. ఈ రకంగా చేసి ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు నా వీడియోలు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని ద్వారా వచ్చే వీడియోలు, పీరియాడికల్గా పెడుతున్న వీడియోలను చూసి మీ జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్.